హలో ఆల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం డే 4కి అయితే వచ్చేసాము. డే 3లో మనం ఆల్రెడీ సండే అనమాట రివిజన్ కూడా చేసాము. మీరు ఆ వీడియో చూసారని అనుకుంటున్నాను. మనం డే 3లో ఇచ్చిన టార్గెట్ అయితే ఒకసారి చూద్దాము. డే 3లో మనం పాలిటీ అయితే ఇచ్చాము. షెడ్యూల్స్, భాగాలు, ఏవైతే ఆర్టికల్స్ ఉంటాయో వాటిని మిమ్మల్ని రీడ్ చేయమని చెప్పాను. అండ్ అలానే నెక్స్ట్ మ్యాథ్స్లో పర్సంటేజెస్ అయితే ఇచ్చాను. అండ్ రీజనింగ్లో స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ అయితే ఇచ్చాను. వీటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు ఇవన్నీ కూడా యూజ్ అయ్యాయని అనుకుంటున్నానండి. ఇప్పుడు పాలిటీ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు అడుగుతాను. వాటిని మీరు చెప్పడానికి ట్రై చేయండి, ఓకేనా? ముందుగా మ్యాథ్స్ గురించి అయితే చూద్దాము. మ్యాథ్స్లో మనకి పర్సంటేజెస్ కదండి. పర్సంటేజెస్ గురించి మీకు స్టార్టింగ్ బేసిక్స్ అన్నీ కూడా మీకు వీడియోలో పీడిఎఫ్లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ మీరు పీడిఎఫ్లో బాగా ఏవైతే స్టార్టింగ్ పేజెస్లో ఉన్నాయో వాటన్నిటిని బాగా నేర్చుకోండి. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారనుకోండి, మీకు ఈజీగా ఆన్సర్స్ అనేవి వస్తాయన్నమాట, ఓకేనా? మనం ఒక కామెంట్ అయితే వచ్చింది మనకి, మ్యాథ్స్ అనేది ఒక 5 days అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 5 days ఒకే చాప్టర్ ఇవ్వమని. అలా కాకుండా మనం రీజనింగ్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి ఎవ్రీడే 1 టాపిక్ అయితే పెట్టుకుందాం, ఎందుకంటే ఎక్కువసార్లు మనకి రివిజన్ చేయడానికి అవుతుంది. అండ్ అలానే 3 daysకి ఒక్కసారి మనం మ్యాథ్స్ అనేది చేంజ్ చేద్దామన్నమాట. చాప్టర్ ఓన్లీ 2 చాప్టర్స్ అనేవి మనం 1 వీక్కి చేస్తాము. ఇలా మనం అర్థమెటిక్ అయితే పెట్టుకుందాము. పర్సంటేజెస్ అనేది ఈరోజు డే 4 యొక్క టార్గెట్ కూడా మీకు పర్సంటేజెస్ అనేది లెసన్ కొంచెం పెద్దదిగా ఉంటుంది. అండ్ అలానే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కూడా. కాబట్టి బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మీరు బేసిక్స్ నుంచి పర్ఫెక్ట్గా నేర్చుకుంటూ రండి. తర్వాత సొల్యూషన్స్ అయితే చేయండి. ఇంకా మీకు సొల్యూషన్స్ ఏమైనా కావాలి అంటే నేను ఇంకా మీకు పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు చెక్ చేసుకొని చక్కగా ఆన్సర్స్ అయితే చేయండి. ముందుగా మీకు ఏవైతే బేసిక్స్ ఉన్నాయో వాటిని చూడండి. అంటే మనకి నార్మల్గా అయితే 1 అంటే ఏంటండి, ఎంత శాతం? 100% అవుతుంది. 1 అంటే 100%. అలానే 1/2 అంటే ఎన్ని పర్సెంటేజ్? 50%. ఒకవేళ 1/4 అంటే మనకి ఎంత పర్సెంటేజ్ అండి? 25%. ఇలాంటి మనకి ఒకటి చూడగానే ఆన్సర్ తెలియాలి అంటే ఈ పర్సెంటేజెస్ అనేవి రావాలండి. 1/2% అంటే ఎంత? 1/4 అంటే ఎంత శాతం? ఇలా ప్రతిదీ కూడా మనకి తెలియాలి. మీకు బేసిక్స్ అనేవి మ్యాక్సిమం ఒక 4-5 పేజెస్ అయితే మీకు పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ వాటిని బాగా నేర్చుకోండి, తర్వాత సొల్యూషన్స్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? నెక్స్ట్ మనం ఏదైతే ఆర్టికల్స్ ఇచ్చామో దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఏమైనా క్వశ్చన్స్ అయితే అడుగుతాను, చెప్పడానికి ట్రై చేయండి. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో, ప్రాథమిక హక్కులు ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే పార్టీ ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో, పార్టీ ఫిరాయింపుల చట్టం అది మనకి ఏ ఆర్టికల్స్కి వస్తుంది? మీకు ఏ ఆర్టికల్కి వస్తుందో తెలిస్తే, ఆర్టికల్ కాదు, ఏ షెడ్యూల్లో ఉంటుంది పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే రాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చదివిన దానికి రివిజన్ చేస్తేనే మీకు వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. మనం మళ్ళీ నెక్స్ట్ సండే కూడా ఈ 1 week టాపిక్స్ అన్నీ రివిజన్ చేద్దాము. బట్ ఇలా క్వశ్చన్స్ అనేవి చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ రాకపోయింది అనుకోండి, మరొకసారి రీడ్ చేసుకోండి, ఓకేనా? మనకి రాజ్యాంగంలో అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేశాను. 3rd డేలో ఒకసారి చెక్ చేసుకోండి, ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే. మనకి 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలు అయితే ఉంటాయి. ఎప్పుడండి? రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు. బట్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అంటే 470 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 25 భాగాలుగా అయితే మారింది. మీకు ఆల్రెడీ క్వశ్చన్ అయితే చేశాను కదా. పార్టీ ఫిరాయింపుల చట్టం మనకి ఏ షెడ్యూల్లో వస్తుంది అని చెప్పేసి మిమ్మల్ని అడిగాను కదండి క్వశ్చన్. 10వ షెడ్యూల్లో వస్తుందన్నమాట. ఎవరికైనా తెలియకపోతే చూడండి. పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి తెలియచేసే షెడ్యూల్ ఏంటి? 10వ షెడ్యూల్. ఏంటంటే మనకి ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఏదైతే అధికార భాషలు ఉన్నాయో ఈ అధికార భాషలు గురించి తెలియచేసే షెడ్యూల్ ఏంటి అండి? 8వ షెడ్యూల్ అనమాట. 8వ షెడ్యూల్ అన్నది
మనకి అధికార భాషల గురించి తెలియజేస్తుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ 11, 12 ఒకసారి చూడండి. లాస్ట్ 11, 12 అనేది పంచాయతీ వ్యవస్థ విధులు అధికారాల గురించి తెలియజేసే షెడ్యూల్ ఏది అంటే 11వ షెడ్యూల్. మున్సిపాలిటీ విధులు అధికారాల గురించి తెలియజేసే షెడ్యూల్ ఏది అంటే 12వ షెడ్యూల్. ఈ రెండింటికి కూడా డిఫరెన్స్ చూసుకోండి. అండ్ అలానే మీకు ఈ 11వ షెడ్యూల్ 12వ షెడ్యూల్ ఏ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు, ఏ ఇయర్ చేర్చారు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ఇవి మనకి ఆల్రెడీ చూసాము, మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేశాను, చదివే ఉంటారు. మనకి ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాము ఒకసారి. 13 నుంచి 35 మీకు ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు అని అడిగాను కదండి. 3వ భాగము ఆర్టికల్ 12 నుంచి 35 వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ప్రాథమిక హక్కుల్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించామో తెలుసా? అమెరికా రాజ్యాంగం నుంచి ప్రాథమిక హక్కుల్ని అయితే గ్రహించాం. అండ్ అలానే ఆదేశిక నియమాలు లేదా ఆదేశిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆదేశిక సూత్రాలు అనేది 4వ భాగంలో 36 నుంచి ఆర్టికల్ 51 వరకు కూడా ఉన్నాయన్నమాట. ఈ ఆదేశిక సూత్రాలు మనం ఏ దేశం నుంచి గ్రహించాము అంటే ఐర్లాండ్. ప్రాథమిక హక్కులు అనేది అమెరికా, ఆదేశిక సూత్రాలు అనేది ఐర్లాండ్ నుంచి గ్రహించాం. ఈ 4వ భాగం ఏ అనేది ఏదైతే ఉందో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాథమిక విధులు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధులు ఎన్నున్నాయి అని క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అసలు ఎలాంటి ప్రాథమిక విధులు కూడా లేవు, గుర్తుపెట్టుకోండి. మనకి 4A ఆర్టికల్ 51A ద్వారా ఈ ప్రాథమిక విధుల్లో అయితే చేర్చారు. ఎప్పుడు అంటే 1976లోని ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్న సమయంలో 10 ప్రాథమిక విధుల్లో అయితే చేర్చారనమాట. మిగిలిన 1 వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు మిగిలిన 1 2002లో చేర్చారు. ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 42వ రాజ్యాంగ సవరణ, 86వ రాజ్యాంగ సవరణ. ఏంటండి 42వ రాజ్యాంగ సవరణ, 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ఈ ప్రాథమిక విధులను చేర్చారు. చాలా చాలా ఇంపార్టెంట్. వీటిలో మనకి చూసారా ఎన్ని క్వశ్చన్స్ ఫేమ్ అయ్యాయో. మనల్ని క్వశ్చన్ అనేది ఎలా అయినా అడగొచ్చు. ఏ సంవత్సరం యాడ్ చేశారు, లేదా ఏ ఆర్టికల్స్ తెలియచేస్తుంది, లేదా ఏ సవరణ ద్వారా చేర్చారు, ఇలా మనకి ఎలా అయినా క్వశ్చన్ అనేది ఫేమ్ చేయొచ్చు. ప్రాథమిక విధుల్ని మనం ఏ దేశం నుంచి గ్రహించాము అంటే రష్యా నుంచి ఈ ప్రాథమిక విధుల్లో అయితే మనం గ్రహించాము. ఈ 3 ఆర్టికల్స్ ఏవైతే ఈ 3 భాగాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడింటిని కూడా బాగా గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా మనకి ప్రాథమిక హక్కుల్లో ఏవేవి ఉన్నాయి ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ మీకు పీడిఎఫ్లో ప్రొవైడ్ చేశాను కాబట్టి బాగా రీడ్ చేయండి. ఓకేనా. ఇంకా మీకు చదవడానికి ఇబ్బందిగా ఉంది అంటే 1 టాపిక్ని మనం 2 days చదువుదామన్నా సరే 2 days రీడ్ చేసుకుందాం. నార్మల్ జిఎస్ కూడా మీకు ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవ్రీడే 1 టాపిక్ ఓకే, లేదా 1 day 2 daysకి 1 టాపిక్ చేద్దామా అని మీకు అనిపిస్తుంది అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం అలానే చేద్దాం. ఎందుకంటే మీ కన్వీనియన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా. ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ ఇలా మీకు ఇంపార్టెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చదువుకోండి. ఓకేనా. కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలనా సంబంధాల గురించి తెలియజేసే భాగం ఏది అంటే 11వ భాగం. ఇవి మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందండి. అడిగారు కూడా ఆల్రెడీ. ఏది అంటే పంచాయతీల నిర్మాణం గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏవి. ఇవి కొంచెం మనకి డిఫరెంట్గా ఉంటాయి. 243A నుంచి O వరకు ఏవైతే ఆల్ఫాబెట్స్ ABCDE అలా O వరకు ఉంటుందో 243A నుంచి O వరకు దేని గురించి తెలియజేస్తుంది అంటే పంచాయతీల నిర్మాణం గురించి తెలియజేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. నేను మీకు ఆల్రెడీ క్వశ్చన్ అడిగాను కదా, దీనికి ఆన్సర్ తెలిస్తే పంచాయతీల రాజు గురించి తెలియచేయండి. నెక్స్ట్ మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిని 9A భాగం ద్వారా ఆర్టికల్ O తర్వాత మనకి ఏమొస్తుంది P కదండి. 243P నుంచి ZG అనమాట. ఎలా వచ్చింది ZG అనేది అంటే ఫస్ట్ మనకి ZA, నెక్స్ట్ ZB, నెక్స్ట్ ZC, ఇలా మనకి G వరకు ఉన్నాయన్నమాట. ఇది మనకి మున్సిపాలిటీకి సంబంధించిన ఆర్టికల్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ 2 కూడా బాగా రీడ్ చేయండి. ఇంకా మనకి రాష్ట్రపతికి సంబంధించినవి ఆర్టికల్స్ అండ్ అలానే మన ముఖ్యమంత్రులకు సంబంధించిన ఆర్టికల్స్, ఇలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ కూడా మీరు రీడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే 7వ భాగాన్ని 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 1956లో తొలగించారు. ఇది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ మీకు రీజనింగ్లో ఏ టాపిక్ ఇచ్చానండి. రీజనింగ్లో మీకు ఇక్కడ ఒకసారి చూడండి.
అత్యవసర అధికారాల గురించి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. అత్యవసర అధికారాలు ఎమర్జెన్సీ అనమాట. ఎమర్జెన్సీ టైం మనకి ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయంటే 352 నుంచి 360 వరకు అనమాట. వీటిని కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే అధికార భాషల గురించి తెలియచేసే ఆర్టికల్స్ ఏవి అంటే 343 నుంచి 351 వరకు అనమాట. అండ్ వీటికి సంబంధించిన షెడ్యూల్ ఏంటి అండి? 8వ షెడ్యూల్. మనం ఏదైనా ఒకటి చదివాము అంటే దానికి సంబంధించిన చుట్టూ ఉన్న మ్యాటర్ని కూడా మీరు కన్వర్ట్ చేసుకొని గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే నెక్స్ట్ కొంచెం కోల్డ్ ఎక్కువగా ఉంది, ఏమనుకోవద్దు, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే రియల్లీ సారీ. నెక్స్ట్ డే 4 గురించి అయితే నేను మీకు టాపిక్స్ అయితే ఇస్తాను. ముందుగా డే 3లో మీకు రీజనింగ్కి ఏవైతే టాపిక్ ఇచ్చానో వాటిని కూడా చదివారని అనుకుంటున్నానండి. బాగా రీడ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దానికి సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ డే 4లో మన టార్గెట్ ఏంటి అంటే మీరు ఈరోజు చదవవలసింది జనరల్ సైన్స్ ఏదైతే ఉందో, జనరల్ సైన్స్లో నిత్య జీవితంలో రసాయన శాస్త్రం ఏదైతే ఉంటుందో వీటి గురించి చదవండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇందులో ఉంటాయి. నా దగ్గర అయితే పీడిఎఫ్ లేదండి. అంటే వీటికి సంబంధించిన లెసన్స్ కానీ ఏది నోట్స్ అయితే నా దగ్గర లేదు. కాబట్టి మీరు యూట్యూబ్లో మనకి చాలా క్లాసెస్ ఉంటాయి. నిత్య జీవితంలో రసాయన శాస్త్రం అని కొట్టారనుకోండి, కెమిస్ట్రీకి సంబంధించింది ఒకసారి సెర్చ్ చేసుకుని వీడియో అయితే చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నేను మీకు ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేను నోట్స్ ప్రిపేర్ చేసి మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతాను టుమారో. అండ్ మ్యాథ్స్ మనకి చెప్పాం కదా 3 డేస్కి 1 టాపిక్ అని. పర్సంటేజెస్ అనేది మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఇక పర్సంటేజెస్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగలిగేలాగా ప్రిపేర్ అయిపోండి. అండ్ నెక్స్ట్ రీజనింగ్లో మన టాపిక్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్ అనమాట. బ్లడ్ రిలేషన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీగా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. వీటి బ్లడ్ రిలేషన్స్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. పర్సంటేజెస్ ఆల్రెడీ నేను ప్రొవైడ్ చేస్తాను. మళ్ళీ అప్లోడ్ చేయమంటే మళ్ళీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్. బాయ్ బాయ్.